మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన వారి శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరు బాగున్నారు కదా? ఈ దినములకు ఏర్పడిన లేఖన భాగం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనెజర్ అంటే సహాయపు రాయి ఎబెనెజర్ అను పేరు పెట్టాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధరా ప్రేమగల తండ్రి, నేను పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇక తండ్రి, మేము వాక్యం మేము ధ్యానించుకుంటున్నాగా తండ్రి, మీరే మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. మాతో మాట్లాడండి నాయన ప్రభా, మాతో నాతో అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన దేవా తండ్రి. నేను మరి నా నోటిని బొరగా సాధనంగా వాడుకోండి నాయన ప్రభా. నీ సులుసాటును మరుగుపరచమని మా ప్రభు నేసిన మరి నమ్మగా పట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది అంశం ఏంటంటే ఎబెనెజర్. ఎబెనెజర్ అంటే సహాయం. చూడండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపించింది ఎవరు అంటే దేవుడే. దేవుడే కనానికి నడిపించినట్లుగా మనము చూస్తాం. దేవుడే తోడుకుని వచ్చాడు. అయితే వారిని దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు? ఒక విమానంలో ఏం తీసుకురాలేదు, కానీ వారిని ఎలా తీసుకుని వచ్చాడు? కాలినడకన వారిని తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తాం. కాలినడకనే వారిని తీసుకుని వచ్చాడు. అయితే వారు వచ్చేటప్పుడు అనేక శత్రువులతో అనేక పోరాటాల వారికి సంభవించాయి. ఆ శత్రువులతో పోరాడి జయించవలసి వచ్చింది. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఒక పోరాటం వంటిది. మన క్రైస్తవ జీవితం కూడా ఎలాంటిదంటే ఒక పోరాటం వంటిది పిల్ల. అదే చూడండి, అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా. ఉద్యోగాలు చేస్తూ ఏం చేస్తూ ఉంటారంటే వారి మనస్సాక్షిని, కొంతమంది వారి మనస్సాక్షిని మరి మనస్సాక్షికి భంగం కలిగించకుండా ఏం చేస్తారంటే, ఎవరి దగ్గర లంచాలు తీసుకోకుండా ఉన్నప్పుడు పై అధికారుల నుండి ఏమొస్తుందంటే వీరికి పవిత్రంగా ఉండాలనుకుంటారు, లంచాలు తీసుకోకుండా. అప్పుడు పై అధికారులతో పోరాడవలసి ఉంటుంది. వీళ్ళు పై అధికారులతో పోరాటం ఉంటుంది. కాబట్టి చూడండి, కొంతమంది నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతికేవారు అనేక మంది ఉంటారు. చూడండి, సామెతలు 29వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. అదేవిధంగా యోబు గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, లంచగొండల గుడారములను అగ్ని కాల్చివేయును. లంచగొండల గుడారములను ఏం చేస్తుందంట? అగ్ని కాల్చివేస్తుందంట ప్రియులారా. కనుక మరి మీరు ఏ రీతిగా నడుచుకుంటున్నారు, మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి అందరూ తీసుకుంటున్నారు కదా లంచాలు, కొంతమంది లక్షల్లో తీసుకుంటున్నారు, కొంతమంది వేలల్లో తీసుకుంటున్నారు, మరి మనం కొద్దిగా తీసుకుంటే తప్పేముంది అని అనుకునేవారు అనేక మంది ఉంటారు. కానీ మనం ఆ విధముగా మనం అనుకునేవారిగా ఉండొద్దు. లంచాలకి మనము దూరంగా ఉండాలని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. లంచాలు తీసుకోవద్దని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ వాక్యం చదువుకున్నాం కదా, లంచగొండలు కూడా దేవుడు ఏం చేస్తాడు? అగ్నితో
కాల్చి వేస్తాడంట లంచాలు తీసుకుంటే. లంచగొండలు గుడారాల అగ్నితో కాల్చి వేస్తానంటున్నాడు. కాబట్టి కొద్దిగా తీసుకుంటే వాళ్ళకి తప్పేముంది అనుకునేవారు కొంతమంది ఉంటారు. కొద్దిగా అయినా కూడా ఏం చేస్తుంది, అది కొంప ముంచుద్ది. కొద్దిగా అయినా కూడా అది కొంప ముంచుతుంది. చూడండి, పులిసిన పిండి కొంచెమైనాను ముద్దంతయు పులియజేయునని పౌలు భక్తుడు చెప్పాడు కదా. పులిసిన పిండి కొద్దిగా అయినాను ముద్దంతయు ఏమవుతున్నాయి, పులిసిపోతుంది అది కూడా అని పౌలు భక్తుడు అన్నాడు. కాబట్టి మారు మనసు పొందని మీకు ఇదేంటిది, పోరాటం. అలాగే మీ వ్యాపారాల్లో, మీ వృత్తుల్లో మీరేం చేయాలంటే మీకు పోరాటాలు వస్తాయి, కానీ వాటిని మీరేం చేయాలి, జయించేవారిగా ఉండాలి. మన జీవితంలో పోరాటాలు వస్తూ ఉంటాయి. మీ ఉద్యోగాల్లో పోరాటాలు వస్తూ ఉంటాయి, మీ వృత్తి వ్యాపారాల్లో పోరాటాలు వస్తూ ఉంటాయి, మా క్రైస్తవ జీవితంలో పోరాటాలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలి, వాటిని జయించేవారిగా ఉండాలి. మన ఆత్మ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవారిగా ఉండాలి ప్రియులారా. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో చూసినట్లయితే, ఈ వాక్య భాగంలో ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయులతో పోరాడవలసి వచ్చింది. సమూయేలు ప్రవక్త వారిని నడిపిస్తున్నాడు, వారి కోసం ఏం చేస్తున్నాడు, ప్రార్థన కూడా చేస్తున్నాడు. సమూయేలు ప్రవక్త వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు వారి మధ్య గొప్ప అద్భుతం చేశాడండి. ఏంటి తెలుసా, వారు యుద్ధానికి వచ్చారు కదా ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో పోరాటం జరుగుతుంది కదా. అప్పుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏంటి, వర్షం, ఉరుములు, పిడుగులు ఇవన్నీ రప్పించేసరికి ఏం చేశారు, వాళ్ళు యుద్ధం మాని అందరూ కూడా చెల్లా చెదరైపోయారు ఫిలిష్తీయులు. చూసారా, దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు ఆయన. కాబట్టి మనకి ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలి, మనము భయపడే వారిగా ఉండొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించే వారిగా ఉండాలి, కానీ మనం భయపడవద్దు. సమస్యలు వస్తాయి, ఈ సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము భయపడేవారిగా ఉండవద్దు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నీవు నమ్మితే చేస్తాడు అద్భుతాలు. మీరు నమ్మండి, మీరు నమ్మితే చేస్తాడు అద్భుతాలు మీ జీవితంలో. కనుక అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే అని మనము ధైర్యంగా చెప్పుకునేవారిగా ఉండాలి. యుద్ధం ఎవరిది, మనది కాదు. యుద్ధము యెహోవాదే. అదే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి, ఆయన మనం గూర్చి చింతించుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం చింతించిన అవసరం లేదు. మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. వేసినప్పుడు ప్రభు తప్పనిసరిగా మనకున్న సమస్యల నుండి విడుదల కలిగిస్తాడు. కనుక అదే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే 4-5 వచనములు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆనందిస్తున్నారా? ప్రభునందు ఆనందిస్తున్నారా? ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ముఖము ఎలా పెట్టుకుంటాం, సీరియస్గా పెట్టుకుంటాం. దేవుడు నాకేమీ సహాయం చేయటం లేదు, నా ప్రార్థనకి జవాబు ఇవ్వటం లేదు అని అసలు ఒకసారి చర్చికి వెళ్ళటం కూడా మనం ఏం చేస్తాం, మానేస్తాం కదా. కాబట్టి ఈ విధంగా ఎల్లప్పుడూ నా ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దేన్ని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
ప్రతి విషయంలోనూ మీరు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములను ఆ ప్రభువునకు తెలియజేయండి. దేంతో తెలియజేయమంటున్నాడు ప్రభు? ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు ఆయనకు తెలియజేయండి. అంతేగాని మీరు బాధపడుతూ కూర్చోకూడదు. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని తెలియజేస్తున్నాడు. కనుక దేవునికి స్తుతులు, వందనములు, కృతజ్ఞతలు, ఆరాధన మనం చెల్లించాలి. ఆయనకేం మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. స్తుతి చెల్లించే వారిగా ఉండాలి. ఆయన స్తుతులు, వందనాలు మనము చెల్లించే వారిగా ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. కృతజ్ఞత లేని వారిగా ఉండకూడదు మనము. ఆ రోజు చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తారు? 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తారు వాళ్ళు? మరి మమ్మల్ని బాగు చేయమని వారు వచ్చారు, అడిగారు ప్రభుని. మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ఏంటి అంటే వారికి తప్పనిసరిగా వారికి ఆ రోగము తగ్గుతుంది అన్న విషయం అన్నమాట. కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు మీ కానుకలు మీరు సమర్పించుకోండి అన్నాడు కదా. అయితే వెళ్తూ ఉండగానే ఆ 10 మంది కుష్ఠరోగం తగ్గిపోతే మరి 9 మంది ఏం చేశారు? తగ్గిపోయింది కదా అని చెప్పేసి దేవుడు చెప్పిన మాట విన్నారా? కానుకలు అర్పించలేదు, దేవాలయానికి వెళ్ళి కానుకలు అర్పించలేదు, మోషే నిర్ణయించిన కానుకలు అర్పించలేదు, దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత కూడా వారు చెల్లించలేదు. మరి తిరిగి వచ్చింది ఎవరు అంటే ఒకడు సమరయుడు. ఆ సమరయుడు ఒక్కడే దేవుని దగ్గరికి వచ్చాడు కృతజ్ఞత చెల్లించుకోవడానికి. మరి దేవుడు ఏమన్నాడు? ఆ 9 మంది ఎక్కడా అన్నాడు. ఆ 9 మంది ఎక్కడా? చూసారా? ప్రభు కోరుకుంటుంది ఏంటి? కృతజ్ఞత. మరి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనకు దేవుడు ఏమైనా మేలు చేస్తుంటే ఆయన కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉన్నామో మనము? ఏదైనా చేసినప్పుడు మనం సంతోషిస్తాము, కొంతకాలం మనం మళ్ళీ వాటిని మర్చిపోతాం. మళ్ళీ ఏదైనా శోధన రాగానే మళ్ళీ దేవుడు నాకేం చేశాడు అంటాం. ఇది రొటీన్. అలా ఉండకూడదు. ఆ విధంగా మనం జీవించే వారిగా ఉండకూడదు. దేవునికి మనం ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి, స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి, వందనాలు చెల్లించే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలం అందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు, నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి మాత్రము కావు. చూడండి, ఆయన మనకు హాని చేసేవాడు కాదు. కాబట్టి హానికరమైన ఉద్దేశాలు కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీరు దేన్ని గురించి చింతపడక, భయపడక, కృంగిపోక ప్రార్థన చేయండి. అంతే, ప్రార్థన చేయండి. కాబట్టి ఆయన మీద మీ భారం మోపి విశ్రమించండి. ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. సమయం, ప్రతి దానికి ఒక సమయం ఉందంటాడు. చూసారా? ప్రసంగి గ్రంథంలో ప్రతి దానికి ఒక సమయం ఉంది. కాబట్టి ఆ సమయంలో దేవుడు నీ యొక్క కోరికను ఆయన తీరుస్తాడు. అదేవిధంగా చూడండి, ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీయులను నడిపించినంత కాలము వారు సుఖముగానే క్షేమముగానే ఉన్నారు. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలు నడిపించినంత కాలము వీళ్ళు సుఖంగానే సంతోషంగానే ఉన్నారు. కానీ నిజమైన దేవుని సేవకులు మనతో ఉండటం మనకి ఆశీర్వాదం అండి. నిజమైన దేవుని సేవకులు మనతో ఉండటం మనకి ఆశీర్వాదకరమే.
కాబట్టి వారు మనతో ఉండాలని కూడా మనము కోరుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుని చేత నడిపింపబడే సంఘాలు, సంఘ కాపర్లు మన దేశంలో ఉండాలి. దేవుని చేత నడిపించబడే సంఘాలు, సంఘ కాపర్లు మనతో ఉండాలి, మన దేశంలో ఉండాలి, మనతో ఉండాలి, మన దేశంలో ఉండాలి. కనుక అటువంటి సంఘాల్లోనే దేవుని ప్రేమ అనేది ఉంటుంది. ఇటువంటి సంఘ కాపర్లు, నిజమైన సంఘ కాపర్లు ఉన్న సంఘంలోనే దేవుని యొక్క ప్రేమ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని ఒకరు మరి ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాలి. అదే విధముగా మీరు మీ పొరుగు వారి కోసము, మీతో కలిసి పనిచేసే వారి కోసము మనం ప్రార్థన చేయాలి. మన కోసం మనమే మనం చేసుకుంటాం. ప్రార్థన అంటే ఏం చేస్తాం? మన కోసమే మనం చేసుకుంటాం. మన ఇంటి కోసమో, మన పిల్లల కోసమో, మన ఆరోగ్యాల కోసమో, మన ఉద్యోగాల కోసమో, మన పెళ్ళిళ్ళ కోసమో ఇడిగా చేసుకుంటాం. కానీ మనం ఇరుగు పొరుగు వారి కోసం కూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. వారి వారి సమస్యల గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. మరి వారి యొక్క కష్ట నష్టాల గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. అదేవిధంగా మన సంఘ కాపర్ల గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. వారి యొక్క ఆరోగ్యం గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. వారి యొక్క మంచి సేవ వారు చేసేవారిగా ఉంటకు మనం ప్రార్థించేవారిగా కూడా మనము ఉండాలి. కాబట్టి ఆ నిజమైన కాపర్లు మన దేశంలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక మరి మీతో కలిసి పనిచేసే వారి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి, మనతో కోసం. కాబట్టి తగ్గించుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేయక మానడండి. మనం తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడంట. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావో అప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడంట. కానీ మనలో తగ్గింపు అనేది లేదే. తగ్గింపు అనేది మనలో ఉందా? అది ఎవరికి వారికే తెలియదు అది. కనుక తగ్గించుకుని మనము ప్రార్థించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతాలు చేయడం మొదలు పెడతాడంట. మనకు అద్భుతాలు కావాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి, మన పాపము నిమిత్తమే పశ్చాత్తాపడి మనం తగ్గించుకొని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి మీ ప్రార్థనలో గొప్ప వాటి కోసం అడగాలి. చూడండి, విలియం కేరీ గొప్ప దైవజనుడి గురించి మనకు బాగా తెలుసు కదా. విలియం కేరీ ఇంగ్లాండ్ నుండి వచ్చి మరి తన భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను కూడా పోగొట్టుకున్నట్టుగా మనకి తెలుసు. ఆయన ఈరోజు మన చేతిలో బైబిల్ ఉందంటే కూడా ఆయన యొక్క కృషి ఫలితమే. కాబట్టి విలియం కేరీ గొప్ప దైవజన్ యొక్క నినాదం ఏంటంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. దేవుని కొరకు మనం ఏం చేయాలి? గొప్ప కార్యాలు చేయాలి. గొప్ప కార్యాలు చేయాలి అంటే ఏం చేయాలి? గొప్ప కార్యాలు అంటే మనము దేవుని కొరకు అంటే ఇతరులను అనేక మందిని దేవుని వైపు నడిపించే వారిగా ఉండాలి. అనేకమైన ఆత్మలను మనం రక్షించే వారిగా ఉండాలి. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టము, దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని పొందుకో. దేవుని కొరకు గొప్ప కార్యాలను చేయి, అప్పుడు దేవుని యొద్ద నుండి గొప్ప వాటిని కనిపెట్టు అంటున్నాడు. కానీ మనము దేవుని యొద్ద నుండే మనం కోరుకుంటాము, కానీ మనం మాత్రం దేవుని కొరకు మనం ఏమి కూడా మనం చేసేవారిగా ఉండట్లేదు. కాబట్టి ఆయన యొక్క నినాదం ఇది. అదే విధంగా ఆయన దేవుని చేత బలముగా వాడబడ్డాడు. కాబట్టి ఒక మిషనరీగా అనేకులకు సవాలుగా నిలిచాడు ఆయన, ఒక మిషనరీగా. కాబట్టి ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేయగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటి చూద్దాం. చూడండి, అప్పుడు దైవజనుడైన సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి
ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి, ఇంతవరకు మనకు యెహోవా సహాయం చేసినని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడు? ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ఎబెనెజరు అంటే సహాయపు రాయి అని పేరు పెట్టాడు. బహుశా రాయి మీద ఎబెనెజర్ అన్న మాట చెక్కించారేమో, ఆ రాయి మీద ఎబెనెజర్ అన్న మాట ఉందేమో, ఎబెనెజర్ అనే మాటను చెక్కించారు. ఇలాగన దేవుడు చేసిన అద్భుతాలను గుర్తిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వారి పేర్లు పెట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఆయా వ్యక్తులు దేవునికి పేర్లు పెట్టడం మనము గమనించగలుగుతాం. అబ్రహాం ఇంట్లో పనిచేసి హాగర్ ఏం చేసింది? మరి హాగరు అని దాసి ఒకనొక సమయంలో ఏం చేసింది? ఆ ఇంట్లో పని చేయలేని అని పారిపోయింది. ఆ ఇంట్లో పని చేయనని పారిపోయి అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద ఉండగా యెహోవా దూత ఆమెను కనుగొంది. ఆమె కనుగొని ఏమని పిలుస్తుంది తెలుసా? చూడండి, సారాయి దాసివైన హాగరు, దాసియే కదా, హాగరు దాసియే కదా, సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చేదివి, ఎక్కడికి వెళ్ళేదివి? ఎక్కడి నుండి వచ్చేదివి, ఎక్కడికి వెళ్ళేదివి? ఎక్కడి నుండి వచ్చిందో తెలుసు దూతకి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళబోతుందో కూడా తెలుసు. అయినా ప్రశ్నిస్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె తన యజమానులైన సారా యొద్ద నుండి పారిపోతున్నట్లు కూడా ఆమె ఒప్పుకుంది. అయితే యెహోవా ఆమె నిత్యంగా ఆశీర్వదించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? నిత్యంగా నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు హాగర్ ఏం చేసింది? చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది. దేవునికి చూస్తున్న దేవుడని పేరు పెట్టింది. చూస్తున్న దేవుడు నీవే అని పేరు యెహోవాకి పెట్టింది. మన దేవుడు చూస్తున్న దేవుడు, ఆఖరి క్షణాల్లో అద్భుతాలు చేసే దేవుడు, అంతము వరకు కూడా మనల్ని నడిపించే దేవుడు అండి. అంతము వరకు కూడా మనలను నడిపించే దేవుడు. కాబట్టి చూడండి, కీర్తనల గ్రంథము 48వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము ఈ దేవుడే, ఇంకెవరు లేరు ఈ లోకంలో. ఈ దేవుడు తప్ప ఇంకెవరు కూడా దేవుడు అని పిలిపించడానికి యోగ్యత లేదు ఎవరికి కూడా. ఈ దేవుడే సదాకాలము కూడా మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము ఈయనే దేవుడై ఉంటాడు. అనేకమైన రకరకాల రూమర్స్ వస్తున్నా కూడా ఏమి పాలిటిక్స్లో అవి ఏవి కూడా చెల్లవు. కాబట్టి దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. కాబట్టి మనం నిరాశ పడకుండా ఏం చేయాలి? ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ప్రియులారా, కనిపెట్టుకుని ఉంటామా? ఉందామా? కనిపెట్టుకుని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారిగా ఉందాం. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆ ప్రభువు సదాకాలము ఉండే దేవుడు. ఆయన సదాకాలం ఆయన ఉండే దేవుడు కాబట్టి అద్భుతాలు చేసే దేవుడు ఆయన. నీవు గనక మరి యథార్థముగా నీతిగా నువ్వు జీవించినట్లయితే నీ పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పశ్చాత్తాపంతో ఉన్నట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే గనక అద్భుతాలు చేయడం కూడా మొదలు పెడతాను అంటున్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క అద్భుతాలు కూడా మనం చూడాలి. అనేక అద్భుతాలు మనకు తెలుసు. కాబట్టి ఈ విధముగా మనము దేవుని యందు మన భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉందాం. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారిగా ఉందాం. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆయన విడిచిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. అనేక సమస్యలు రానివ్వండి, ఏ సమస్య వచ్చినా కూడా మన ప్రభువుని మనం విడిచిపెట్టి మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. ఈ విధంగా జీవించుటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా,
ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మరి ఎబెనెజర్ అనే అంశం మీద మేము ధ్యానించుకొని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. మరి మీరు నాయన మరి ఐగుప్తు నుండి తండ్రి ఇశ్రాయేలుని కనాను వరకు నడిపించినట్లుగా మేము చూస్తాం నాయన ప్రభా తండ్రి. తండ్రి మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని, సదాకాలం ఉండే దేవుడు అని మాకు తెలుస్తుంది నాయన ప్రభా. మేము మీ యందు నమ్మకంగా జీవించడానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో మరి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.